ఈ స్కూల్లో జరిగిన ఒక చిన్న తప్పు వల్ల ఇందులో ప్రతి ఒక్కరు జాంబీస్ గా మారిపోయారు. సమస్య మొదలైనది సైన్స్ టీచర్ ల్యాబ్ లో. ఒక అమ్మాయి ఆ ల్యాబ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కీలక తనని కొరికిస్తుంది. ఇది చూసిన సైన్స్ టీచర్ వెంటనే ఆ అమ్మాయిని అక్కడే బంధిస్తాడు. ఎందుకంటే ఆ ఎలుక ఒంట్లో జాంబీ వైరస్ ఉంది. తన ఒంట్లో చాలా ఇంజెక్షన్స్ వేసి తనని టార్చర్ చేసి సైకోలో నవ్వుతూ నువ్వు ఇక్కడే చేస్తావని కూడా చెప్తాడు. బయట పిల్లలు ఈ అమ్మాయి కోసం వెతుకుతారు. క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవ్వరూ లేని సమయం చూసి ఈ అమ్మాయి తన కట్లని తెంపుకొని తన క్లాస్ రూమ్ కి వస్తుంది. కానీ తను అగ్రెసివ్ అయి తనకి ట్రీట్మెంట్ ఇచ్చే నర్స్ ని కొరికి ఆమెని ఒక జాంబీలా మార్చేస్తుంది. ఆ నర్స్ ఇద్దరు స్టూడెంట్స్ ని కొరకడం వల్ల వాళ్ళు కూడా జాంబీస్ అవుతారు. అండ్ వాళ్ళ వల్ల మరికొందరు జాంబీస్ అవ్వడం అని ఇలానే ఒక చైన్ రియాక్షన్ లో కొన్ని నిమిషాల్లోనే ఈ స్కూల్ మొత్తం స్టూడెంట్స్, టీచర్స్, క్లీనింగ్ చేసే వాళ్ళని అందరూ జాంబీస్ గా మారిపోతారు. క్యాంటీన్ లో ఈ జాంబీల వల్ల పెద్ద గందరగోళం జరిగి అక్కడ ఫైర్ అయిపోతుంది. పిల్లలు ఒక గ్రూప్ గా ఫామ్ అయి జాంబీస్ తో ఫైట్ చేస్తూ ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. ఫైర్ ఎస్టింగ్విషర్ ని యూజ్ చేస్తారు. బెంచ్లతో జాంబీల్ని ఆపుతారు. చాలా రిస్క్లు తీసుకుని ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుని ప్రతి ఒక్కరు ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు దాగుడున్న రూమ్ లోకి ఒక టీచర్ వస్తాడు. బట్ అతను కూడా జాంబీగా మారి వీళ్ళలో కొంతమందిని కొరికి వాళ్ళని చంపిస్తాడు. ఎవరిని నమ్మాలో తెలీదు. పోలీసులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా జాంబీల చేత చేస్తూ ఈ పిల్లలకి హెల్ప్ చేయలేకపోతారు. ఈ స్కూల్లో కొంతమంది ఆర్చరీ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాణాలని వదిలి కొన్ని జాంబీస్ ని ఎదుర్కొంటారు. జాంబీలే పెద్ద సమస్య అనుకుంటే అంతకన్నా పెద్ద సమస్యగా ఈ స్కూల్లో కొందరు రౌడీ పిల్లలు తయారవుతారు. ప్రస్తుతం చట్టం పనికిరాదు కనుక వీళ్ళు ఎవరిని చంపడానికి ఆలోచించరు. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఎలా ఈ స్కూల్ నుంచి తప్పించుకొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని వెళ్ళి కలుస్తారనేదే ఈ సిరీస్ స్టోరీ లైన్.